నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ఏపీడీఎస్సీలో ఎస్జిటి పోస్టులకి బీఈడీ అభ్యర్థుల్ని అర్హులుగా తీసుకోవడంపై వారికి అనుమతి ఇవ్వడంపై హైకోర్టు స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు నియమాలకి ఆదేశాలకి వ్యతిరేకంగా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఈ పరిణామంలో తర్వాత జరగబోయే పరిణామం అంటే ఎస్జిటీలకి ఏ విధంగా అన్యాయం జరగబోతుంది, బీఎడ్ విద్యార్థులని ఎందుకు అనుమతించడం లేదు అనే విషయాలు చర్చించడానికి ఈరోజు మనతో జూమ్లో సిద్ధంగా ఉన్నారు పాండురంగ ప్రసాద్ గారు. వీరు ఏపీటీఎఫ్ మాజీ కార్యదర్శిగా ఉన్నారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు ఏపీడీఎస్సీలో బీఎడ్ విద్యార్థుల్ని ఎస్జిటి పోస్టులకే అనుమతి ఇవ్వలేదు. దాని మీద హైకోర్టు స్టే ఇచ్చింది. దీని మీద హైకోర్టు బెంచ్ విచారణ కూడా చేపట్టింది అని తెలుస్తుంది. సో అసలు ఏం జరిగింది సార్? అంటే మన డిఎస్సి నోటిఫికేషన్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకి బీఈడీ చదువుకునేటువంటి విద్యార్థులు కూడా అర్హులేని చెప్పి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలనేటువంటిది నోటిఫికేషన్లో ఉంది. అయితే ఇది గతంలోనే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషను ఒక నామ్స్ని రూపొందించింది 15-20 సంవత్సరాల క్రితమే. ఆ నామ్స్లో ఏంటంటే ప్రైమరీ టీచర్కి 4-5 సబ్జెక్టులు ఉంటాయి. వాళ్ళకి ఓన్లీ 2 సబ్జెక్టులే, వాళ్ళు గ్రాడ్యుయేషన్ చదివిన కానీ వాళ్ళు ఏదో 2 సబ్జెక్టులు మాత్రమే ఆప్షనల్స్ ఉంటాయి. బీఈడీలో మ్యాథమెటిక్స్, సైన్సు, లేకపోతే బయాలజీ, ఇంగ్లీషు, బయాలజీ, తెలుగు, లేకపోతే ఇంగ్లీషు, సోషల్ స్టడీస్ ఇలా. అదే అలా కాకుండా ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ డైట్ చదువుకున్న వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్ అండ్ నాన్ లాంగ్వేజ్ ఆల్ సబ్జెక్ట్ టీచ్ చేయడానికి వాళ్ళకి శిక్షణ ఉంటుంది. అంతేకాకుండా పీర్ గ్రూప్ వేరమ్మా 5 సంవత్సరాల నుంచి 1 నుంచి 5 తరగతుల వరకు, అంటే 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళ సైకాలజీ వేరుగా ఉంటుంది. మిడిల్ స్కూల్ కానీ హై స్కూల్ కానీ వాళ్ళ సైకాలజీ వేరుగా ఉంటుంది. ఆ సైకాలజీకి అనుగుణంగా కూడా అక్కడ బోధనాభ్యసన కార్యక్రమం ఉండాలి. పెడగాజీ అంటే బోధనా శాస్త్రం ఆ విధంగా ఉంటుంది. ఆ సైకాలజీ కూడా చెప్తారు. అది నేర్చుకోరు. బీఈడీ చదివిన వాళ్ళు ప్రైమరీ పిల్లల్ని ఎట్లా డీల్ చేయాలనేది వాళ్ళకి తెలియదు. అందువల్ల వాళ్ళు మాత్రమే అర్హులు. ప్రైమరీ పాస్ అయ్యి బీఈడీ కూడా ఉంటే, డైట్ పాస్ అయ్యి బీఈడీ కూడా ఉంటే ఓకే. వితౌట్ డైట్ వాళ్ళు అర్హులు కాదు అనేది ఎన్సిటి నామ్స్లో స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో జరిగినటువంటి వివాదాల్లో ఈ ఎస్జిటీలు మాకే ఇవ్వాలి, మేము చదువుకున్న వాళ్ళకి ఎస్జిటి లేని వాళ్ళకి ఇవ్వకూడదని కోర్టును ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు ఎన్సిటి నామ్స్ని సమర్థిస్తూ ఎన్సిటి నామ్స్ మీద మాత్రమే దాని ప్రాతిపదికగానే ఇవ్వాలని చెప్పి తీర్పునిచ్చి, అయినా మన రాష్ట్రంలో ఆ తర్వాత ఒక డిఎస్సి మాత్రం ఆ విధంగా ఇచ్చారు. ఆ తర్వాత మరలా డిఎస్సీలు మరలా బీఈడీ వాళ్ళకు కూడా ఇస్తూ వచ్చారు. ఇది మన రాష్ట్రంలో అనేక రాష్ట్రాల్లో వీటి మీద హైకోర్టులకు వెళ్ళటం, హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుని ఆధారం చేసుకుని వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు, సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ అయిన వాళ్ళకి మాత్రమే డైట్ ట్రైనింగ్ వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో ఉన్నది. ప్రైమరీ స్కూల్ టీచర్కి ఆ స్థాయి శిక్షణ పొందిన వాళ్ళు మాత్రమే అర్హులు. అది లేకుండా పై అర్హతలు ఉన్నప్పటికీ వాళ్ళు అర్హులు కాదని చెప్పి చాలా హైకోర్టులు తీర్పిచ్చి, వాటి నేపథ్యంలోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా దాన్ని కొన్ని 8 వారాలు వాయిదా వేసినట్టుంది. జడ్జిమెంట్ అయితే ఇవ్వలేదు. ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మీద స్టే ఇచ్చారు. స్టే ఇచ్చి 8 వారాల తర్వాత తీర్పు ఇస్తామని చెప్పారు. అది విషయం. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేస్తారా, ఏదైనా వెసులుబాటు, ఎందుకంటే లక్షలాది మంది బీఈడీ చదివి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళకి అవకాశం కల్పిస్తారా అనేది మనం జడ్జిమెంట్లో చూడాలి. ఇతర రాష్ట్రాల హైకోర్టులు అయితే చాలాసార్లు అవకాశం ఇవ్వలేదు. సార్, అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. స్టే ఇవ్వకముందే చాలామంది అప్లై చేసుకుని కూడా ఉంటారు. సో మరి వీళ్ళకి హాల్ టికెట్లు అనేది ఇష్యూ చేసి ఉంటారా, లేదా ఈ విచారణతోటి హాల్ టికెట్స్ ఇష్యూ చేయడం కూడా ఆపేసి ఉంటారా? ఏం జరిగింది? స్టే ఇచ్చారు కాబట్టి హాల్ టికెట్స్ ఆపేయాలి కదమ్మా. హాల్ టికెట్స్ ఇచ్చినా కూడా పరీక్ష జరగదు. ఎందుకంటే స్టే ఇవ్వటం, జడ్జిమెంట్ కూడా వితిన్ వీక్స్లో కాకుండా 8 వారాల దాకా వాయిదా పెట్టారు. తర్వాత విచారణ, అప్పుడు కూడా జడ్జిమెంట్ వస్తుందని మనం చెప్పలేదు. 8 వారాలు పోస్ట్పోన్ చేశారు. మరి 8 వారాల తర్వాత కోర్టు ఏం చెప్తుందనే దానికి లోబడి ఉంటుంది. సుప్రీంకోర్టు అయితే ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి ఒకవేళ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ప్రయోజనం ఉండదు. ఓకే సార్, అయితే ఇప్పుడు డిఎడ్ వాళ్ళని
సెకండ్ గ్రేడ్ టీచర్స్ పోస్ట్కి మాత్రమే పరిమితం చేయడం వెనుక కారణం ఏంటంటారు? డిఎడ్ వాళ్ళని డిఎడ్ డిఎడ్ వాళ్ళకే పరిమితం చేశారమ్మా. దానికి కారణం ఇదే, డిఎడ్ వాళ్ళే అన్ని సబ్జెక్టులకి ట్రైనింగ్ అవుతారు. ఆ వయసు పిల్లలకి ఏ విధంగా చెప్పాలనేటువంటి శిక్షణ డిఎడ్ లోనే ఉంటుంది, బిఎడ్ లో ఉండదు. బిఎడ్ హై స్కూల్ వాళ్ళకి చెప్పేది కాబట్టి ఇంతకు ముందే నేను చెప్పాను, హై స్కూల్ ఏజ్ గ్రూప్ పిల్లలు వేరు, వాళ్ళ సైకాలజీ వేరు. కాబట్టి దానికి అనుగుణంగా అక్కడ బోధించాలి, దానికి అనుగుణంగా మెథడాలజీ అక్కడ నేర్పుతారు. ఇక్కడ అలా ఉండదు. 2 సబ్జెక్ట్స్ ఇక్కడ 5 ఉంటాయి, అక్కడ 2 సబ్జెక్ట్సే వాళ్ళు టీచ్ చేయడానికే ట్రైనింగ్ ఉంటుంది బిఎడ్ లో. హై స్కూల్లో 2 సబ్జెక్ట్స్ చెప్తారు కాబట్టి అందువల్లే ఎన్సిటిఈ ఆ నామ్స్ని పెట్టింది. దాన్ని సుప్రీంకోర్టు దాన్ని సమర్థించింది, జరిగిందమ్మా. ఓకే సార్. అయితే ఇప్పుడు బిఎడ్ వాళ్ళ వల్ల డిఎడ్ వాళ్ళకి వస్తున్న అన్యాయం ఏంటి, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఏంటి అంటే వాళ్ళు కూడా బిఎడ్ వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేయటం వల్ల కాంపిటీషన్ పెరుగుతుంది కదమ్మా. డిఎడ్ చదివిన వాళ్ళు 2 లక్షల మంది ఉన్నారు అనుకోండి, ఉన్నాయి 2000 పోస్టులు. వాళ్ళు 4 లక్షల మంది ఉంటే, వాళ్ళు 2 లక్షల మంది ఉంటే 4 లక్షల మంది ఈ 2000 పోస్టులకి పోటీ పడతారు. బీఈడి పోస్టులు కూడా 2,500 ఉన్నాయి. వాటికి డిఎడ్ వాళ్ళు అర్హులు కాదు కదా. కాబట్టి బీఈడి అర్హత ఉన్నవాళ్ళు డిఈడి కూడా ఉంటే కింద వాటికి కూడా అర్హులు కావచ్చు. అది వీళ్ళు కాంపిటీషన్ పెరగడం ఒకటే వాళ్ళకి నష్టం, అందువల్ల వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఉంటారు. ఓకే. అయితే ఇప్పుడు దీనివల్ల అభ్యర్థులు ఎవరైతే బీఈడి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అంటే ఇప్పుడున్న ప్రస్తుత నిరుద్యోగ సమస్యని బట్టి వాళ్ళు కూడా ప్రయత్నించడంలో ఏమైనా తప్పు ఉందంటారా? ప్రయత్నించడం తప్పని కాదమ్మా. ఒక పోస్ట్కి కొన్ని నిర్దిష్టంగా పెట్టినప్పుడు ఆ నిర్దిష్టమైన అర్హతలు ఉన్నవాళ్ళే అప్లై చేయాలి కదా. ఆ అర్హత లేకుండా అంతకన్నా పై అర్హత ఉన్నా, ఇది టీచింగ్ వేరేది కాదు. టీచింగ్లో ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి వాళ్ళకి చెప్పడానికి తగిన అర్హత ఉన్నవాళ్ళని, ఆ శిక్షణ పొందిన వాళ్ళనే మనం చేయాలని. ఇప్పుడు ఎల్కేజీ పిల్లలకి చెప్పాలంటే ఎవరు పడితే వాళ్ళు రాష్ట్రంలో చెప్తున్నారు ప్రైవేట్ పాఠశాలల్లో, కానీ కిండర్గార్టెన్ శిక్షణ పొందిన వాళ్ళే అర్హులు. కిండర్గార్టెన్ శిక్షణ పొందిన వాళ్ళు రాష్ట్రంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకనే ప్రభుత్వం ప్రీ ప్రైమరీ క్లాసులు పెట్టట్లేదు. ప్రీ ప్రైమరీ పెట్టాలని శిక్షణ లేవు అసలు కాలేజీలు, కానీ ఎవరు పడితే వాళ్ళు చెప్తున్నారు ఏదో ఒకటి. అది కాదు కదా, ఏ క్లాసును బోధించడానికి, ఏ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ బోధించడానికి దానికి తగినటువంటి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ శిక్షణ పొందిన వాళ్ళు వాళ్ళని టీచ్ చేయాలి. అయితే డిఎడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విధించబడిన పరిమితులు ఏంటి, అలాగే అది డిఎడ్ చదవడానికి కావాల్సిన అర్హతలు ఏంటి? డిఎడ్ చదవాలంటే ఇంటర్మీడియట్ చాలమ్మా. ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిఎడ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు డిఎడ్ ట్రైనింగ్ 10th క్లాస్ తర్వాత కూడా ఉంది, అంటే ఇదివరకు ఉండేది. ఇప్పుడు డిఎడ్ చదివితే సరిపోతుంది, ఇంటర్మీడియట్ ట్రైనింగ్, ఎస్జిటి ట్రైనింగ్. బిఎడ్కి అయితే డిగ్రీ బిఈడి. అయితే చాలామంది డిఎడ్ చదివిన వాళ్ళు తర్వాత డిగ్రీ చదివి తర్వాత మళ్ళీ బీఈడి చదువుతున్నారు. అలాంటి వాళ్ళు 2 పోస్టులకు కూడా అర్హులే. 2 ట్రైనింగ్ అయిన వాళ్ళు, ఒక్క ట్రైనింగ్ అయిన వాళ్ళు దేనికి ట్రైనింగ్ అయ్యారో ఆ పోస్టుకు మాత్రమే అర్హులు అవుతారు. ఓకే. అయితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా ఎదురైందా? అప్పుడు కోర్టు ఏ విధంగా తీర్పిచ్చింది? అప్పుడు గతంలో ఎదురైంది. గతంలో కోర్టు స్టే చేసింది. స్టే చేసినప్పుడు కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు వాళ్ళు కేవలం ఎస్జిటికి మాత్రమే 1 సంవత్సరం ఇవ్వటం జరిగింది కొన్ని పోస్టులు. ఆ తర్వాత 30% ఏదో అప్లికేషన్లు పెట్టారు, పరీక్షలు అయిపోయింది కాబట్టి బీఈడి చదివిన వాళ్ళకు కూడా 30% ఎస్జిటిలకు మాత్రమే కేటాయించడం జరిగింది. ఒక్కసారి జరిగింది అది. ఆ తర్వాత మళ్ళీ అందరికీ ఇచ్చేస్తున్నారు మన రాష్ట్రంలో. ఆ తర్వాత మరి కోర్టులు ఎవరు ఆశ్రయించినట్లేదు, అందరికీ ఇస్తున్నారు. కానీ ఈసారి మళ్ళీ న్యాయస్థానాలను ఆశ్రయించారు కాబట్టి న్యాయస్థానం ఉన్నటువంటి నిబంధనల మేరకి అలా నోటిఫికేషన్ ఇవ్వడం తప్పని చెప్పి స్టే చేసింది ప్రస్తుతానికి. జడ్జిమెంట్ ఇవ్వలేదు కదా, ఫైనల్ జడ్జిమెంట్. అది ఫైనల్ జడ్జిమెంట్కి లోబడి ఉంటుంది, పరీక్షలు జరుగుతాయా, వారిని అనుమతిస్తారా లేదా నోటిఫికేషన్ మీదని. ఓకే. అయితే ఇప్పుడు డిఎడ్ చదివిన వాళ్ళు కేవలం ఎస్జిటి పోస్టులకి పరిమితం అవ్వడంతో పాటు ఒకవేళ బిఎడ్ చదవాలి అనుకుంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాతనే బిఎడ్కి వెళ్ళాలా, లేదా ఇక్కడున్న కొంత వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా వాళ్ళు బిఎడికి చదవడానికి అర్హతను సాధిస్తారా? గ్రాడ్యుయేషన్ కంపల్సరీ బిఎడ్ చదవాలంటే. ఓకే. సో ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ని కౌంట్ చేయరంటారా? అదే ఉండదు, డిగ్రీ చదవాల్సిందే. ఓకే. బిఎడ్ అంటే హై స్కూల్ టీచింగ్కి, దానికి అర్హత ఉండాలి, విద్యార్హత ఉండాలి, ప్రాథమిక విద్యార్హత. అయితే ఇప్పుడు వయోపరిమితిని కూడా పెంచడం జరిగిందని తెలుస్తుంది వార్తల్లో మనకు వచ్చిన సమాచారాన్ని బట్టి.
సో ఈ డిఎస్సి అభ్యర్థులకి ఏదైతే 44 నుంచి 46కి పెంచారని తెలుస్తుంది. అయితే దీనిలో రిజర్వేషన్స్ ఏమన్నా అమలు చేస్తున్నారా? రిజర్వేషన్లు ఉంటాయి కదమ్మా, సహజంగా రిజర్వేషన్లు ఉంటాయి. 5 ఏళ్ల నుంచి డిఎస్సి వేయలేదు కాబట్టి చాలా మంది ఏజ్ బార్ అయిపోయి ఉంటారు. కాబట్టి కొంత వెసులుబాటు ఇవ్వటం, వయో పరిమితి పెంచడం అనేది గరిష్ట వయో పరిమితి అవసరం కూడా. ఎందుకంటే 18 తర్వాత డిఎస్సి లేదు, 6 సంవత్సరాలు. అది గరిష్ట వయో పరిమితి పెంచడం అవసరమే. సో ఇప్పుడు ఈ బిఎడ్ వాళ్ళు పోటీగా రావటం వల్ల డిఎడ్ వాళ్ళు దాదాపు ఎంతమంది ఉంటారండి అభ్యర్థులు దీన్ని ఎస్జిటి పోస్టులకి అప్లై చేసేవాళ్ళు? ఇది బిఎడ్ వాళ్ళు దాదాపు 2 లక్షలు 3 లక్షల దాకా ఉంటారు. బిఎడ్ చదివిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసేవాళ్ళు 2.5-3 లక్షలు ఉంటారు. డిఎడ్ వాళ్ళు 1.5 లక్షల దాకా ఉంటారు, 2 లక్షలు. ఓకే. సో ఇప్పుడు టెట్ అనే పరీక్ష కూడా నిర్వహిస్తారు కదా టీచర్ల నియామకాలకి సంబంధించి, అది కూడా డిఎస్సి ద్వారానే వెళ్తారా లేకపోతే అది డిఫరెంట్గా ఉంటుంది? డిఎస్సి కాదు, అది వేరే గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, బోర్డ్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వాళ్ళు నిర్వహిస్తారు ముందు. అదే సార్ టెట్ ఎగ్జామ్ గురించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహిస్తారు. అది ఒకసారి పాస్ అయితే చాలు. ఓకే. అంటే ఇప్పుడు కాలేజ్ కూడా ఎస్జిటిలకు వేరే టెట్ ఉంది, బీఈడి వాళ్ళకి వేరే టెట్ ఉంది. ఓకే, దానికి వేరు కావాలి. ఓకే. సో ఇప్పుడు ఇందులో అర్హులైన వాళ్ళు అంటే ఎవరైతే ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారో వాళ్ళకి కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రమే వస్తాయా, లేదా అంటే వేరే ఇతరత్ర ఎక్కడైనా వాళ్ళని నియమించే అవకాశం ఉందా? గవర్నమెంట్ సంస్థల్లోనమ్మా ఇచ్చిన నోటిఫికేషన్లో ఉంది కదా ప్రభుత్వ ఉద్యోగాలు. తర్వాత రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి వాటిలోనే వస్తాయి, మిగిలిన ప్రైవేట్ పాఠశాలలో వాటిలో రావు కదా. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఫిజికల్ ఇది ఉంటుంది కదా, పీఈటీ మాస్టర్స్ ఉంటారు. సో వాళ్ళకి కూడా డిఎస్సి ద్వారానే ఇది అవుతారా? అందరికి కూడా అన్ని టీచర్ ఉద్యోగం ఏదైనా ప్రభుత్వ రంగంలో రావాలంటే డిఎస్సి ఉండాల్సిందే. ఓకే. సో ఇప్పుడైతే ఫైనల్గా చెప్పండి, 6 నుంచి 8 వారాల టైం ఏదైతే 8 వారాల టైం ఇవ్వడం జరిగింది, దీని తర్వాత ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? తీర్పు ఏ విధంగా రావచ్చు? కనుక ప్రభుత్వంగా కోర్టు పరిగణలోకి తీసుకొని దాని ప్రకారం ఇస్తే బీఈడి వాళ్ళకి అవకాశం ఉండదు. లేదు మానవతా దృక్పథంతో ఆలోచించి బీఈడి వాళ్ళకు కూడా లక్షల మంది ఉన్నారు కాబట్టి అవకాశం ఇస్తే అది న్యాయమూర్తి గారి నిర్ణయాన్ని బట్టి, వారి విచక్షణను బట్టి నిర్ణయం ఉంటుంది. ఉన్న నియమ నిబంధనల ప్రకారం ఎన్సిటి నిబంధనలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బట్టి అయితే ఓన్లీ డిఎడ్ వాళ్ళే ఎలిజిబుల్ అని రావాలి జడ్జిమెంట్. అది ఎలా వస్తుందని చూద్దాం. జడ్జి గారు భిన్నంగా కూడా ఇవ్వచ్చు, మనం చెప్పలేం కదా. ఓకే. సో ఈ ఎఫెక్ట్ ఏమన్నా గవర్నమెంట్ మీద పడే అవకాశం ఉందంటారా ఇప్పుడు ఈ డిఎస్సికి సంబంధించి ఈ నోటిఫికేషన్లో? ఎందుకంటే వ్యతిరేకంగా వెళ్ళింది కాబట్టి ప్రభుత్వం. లేదమ్మా, గవర్నమెంట్ ఈ జడ్జిమెంట్ ఇచ్చినా ఇది ఆగినా ఆగపోయినా గవర్నమెంట్కి ఏం పాజిటివ్ కాదు. ఎందుకనంటే నేను రాగానే 25,000 ఖాళీలు ఉన్నాయి, 30,000 ఖాళీలు ఉన్నాయి, నేను అధికారంలోకి రాగానే మేము భర్తీ చేస్తామని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పారు. తర్వాత ఖాళీలు పెరిగినాయి, 50,000 ఖాళీలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి లోక్సభలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 50,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలుగా వేలాది పోస్టులు ఖాళీగా ఉంటే 5 సంవత్సరాలు డిఎస్సి వేయకుండా ఇంకో నెల రోజుల్లో ప్రభుత్వ సమయం ముగిని ఉండగా వాళ్ళ కాలం అయిపోయింది. ఇప్పుడు వేయటాన్ని ఎవరు పాజిటివ్గా స్వీకరించలేదు. వాళ్ళు డిఎస్సి వేసినా కూడా ఈ ప్రభుత్వానికి ఏమీ పాజిటివ్గా రాలేదు. కాబట్టి ఇప్పుడు ఆగిపోయినందువల్ల కూడా ప్రభుత్వానికి వచ్చే నష్టమే ఉండదు. ఎందుకంటే అది వేసినందువల్ల ప్రభుత్వానికి ఏమీ ప్రయోజనం కలగలేదు కాబట్టి. అయితే ఇప్పుడు తెలంగాణ డిఎస్సితో పోలిస్తే ఏపీ డిఎస్సిలో నియామకాల విషయంలో ప్రభుత్వం కొంత చొరవ చూపించి ఒక కమిటీని వేయడం జరిగింది. దాని ద్వారా కొంతమందికి లబ్ధి చేకూరిందని కూడా వార్తలు వచ్చాయి. సో దీని మీద మీరేమంటారు? ఏ కమిటీ వేసిందమ్మా? 3 సభ్యులతో ఒక కమిటీ వేసింది, వాళ్ళ ద్వారా కొన్ని నియామకాలు కూడా జరిగాయి అని ఒక వార్త. అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళ ద్వారా తెలిసిన సమాచారం. అదేం కాదు, ఏం కాదు. అది ఇక్కడ నియామకాలు జరిగినాయి లాస్ట్ ఇయర్. ఏంటంటే 2008 డిఎస్సిలో ఉన్నటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి 2098 డిఎస్సిలో ఉన్న వాళ్ళకి కొన్ని వందల మందికి అపాయింట్మెంట్లు ఇచ్చారు. అది మినిమం టైం స్కేల్ మీద, రెగ్యులర్ ఖాళీల్లో భర్తీ చేయలేదు. రెగ్యులర్ అపాయింట్మెంట్ కాదు, వాళ్ళు మినిమం టైం స్కేల్ ఇస్తూ వాళ్ళని పోయిన సంవత్సరం నియమించారు. వాళ్ళలో కొంతమంది రిటైర్ కూడా అయిపోతున్నారు. 2-3 ఏళ్ళలో 4 ఏళ్ళలో ఎక్కువ మంది వెళ్ళిపోతారు 98 డిఎస్సి వాళ్ళు అయితే. అవే కానీ
ప్రత్యేకంగా దీనికి డిఎస్సికి ఇంకేం లేదమ్మా. డిఎస్సి మధ్యకాలంలో నియామకాలు జరపలేదు. సో మీ అంచనా ప్రకారం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటారు? భర్తీ చేయాల్సిన ఖాళీలు ఎన్ని ఉన్నాయి? సుమారుగా 50,000 పైన ఉన్నాయి. నా అంచనా కాదు, కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి చెప్పింది. ఓకే ఓకే అది ఓకే సార్. కానీ 6,100కే ఇచ్చారు. చాలా శోచనీయమైన విషయం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ సార్. నమస్తే. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.